ఏమున్నది స్థానికం ఇప్పట్లో లేనట్టే అదే ఇక అదే సర్పంచుల ఎలక్షన్లు ఇప్పట్లో ఉండయి అవి రాంగ పోంగా ఇక నువ్వట నేను బట్ట ఇక మరి రేపు పోరగాళ్ళకు పరీక్షలు కూడా కావాలన్నాయి ఈ మధ్యన మళ్ళీ కులగణన మళ్ళీ రీసర్వే కావాలన్నాయి పోరగాళ్ళ పరీక్షలు అయిపోవాలన్నాయి ఎందుకంటే మరి పంతులు అలా కావాలి కాయాలి కదా మరి వీళ్ళు లేకపోతే అలా కావాలి ఎవరు ఉంటారు మళ్ళీ అంత గందరగోళం కాదు అందుకనే ఇక ఇది ఆనకాలంలోనే అయ్యే కోపు కొడుతుంది రేషన్ పరేషాన్ మీ సేవల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల్లో దోపిడీ సర్కారు నిర్దేశించిన రుసుము 45 నిర్వాహకులు వసూలు చేస్తుంది 150 డబ్బు దరఖాస్తు తీసుకున్న రసీదు ఇవ్వని తీరు ఇగో గిట్ల తయారయ్యారు సర్కారు 45 రూపాయలు పెట్టి మీరు మీ సేవలల్లో ఇది నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడు పోయినా మీ సేవలలో అప్లై చేసుకొని మేము అర్హులు ఎవరో గాళ్లకు మేము రేషన్ కార్డులు ఇస్తాం అనేది మరి సర్కారు చెప్పక తిరుగుతుంటే నడువంగా బోకర్ కోళ్ళాగనే ఇగో ఈ రకంగా తయారైనాయి మరి సర్కారు వాళ్ళు దీని మీద జర్రంతా సోయి పెట్టాలి ఈ మాయల పక్కి రేషాలు వేస్తున్నా ఈ తతంగం ఏందో జర్ర దీని మీద కన్ను పెట్టి ఈ కోళ్ళాగలకు ముగుదాడేసి మరి వాటిని అనగబట్టవలసిన బాధ్యత సర్కారు మీద ఉంది అయ్యా రేవంతం అయ్యా ఇగో చూడు సర్కారు నిర్దేశించిన రుసుము 45 అయితే నిర్వాహకులు వసూలు చేసింది 150 మళ్ళీ ఇంతకు పోగా రసీదు కూడా ఇస్తలేరాట ఇక మరి అది గంగల పోయింది అనుకోవాలన్నా ఏట్ల కలిసింది అనుకోవాలన్నా ఉండాలిగా ఇంత ఆధారం ఉండాలి కదా నేను అప్లై చేసుకున్నా మీ సేవలో అన్నట్టుగా అది కూడా ఇస్తలేరాట 45 ఏడా 150 ఏడా అంటే ఎంత మింగుతారు 105 రూపాయలు లొట్టలేసుకుంటారు దీని మీద సర్కారు దృష్టి పెట్టాలి పాపం రెక్కలు ముక్కలు చేసుకునే ఈ కూలితారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు సర్కారు పథకాలకు మరి దూరం అయిపోతున్నారు కాబట్టి సంక్షేమ పథకాలను వాళ్ళ గడప దొక్కియాలి కాబట్టి ఆ బాధ్యత సర్కారు మీద ఉందని మీ నరసయ్య తాత పదే గుర్తు చేస్తుండు మరి సీఎం రేవంత్ అయ్య దీని మీద కన్ను పెట్టాలి చెడ్డో పడ్డో సాయం చేయాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది 2 కోట్ల మంది మహాస్నానం ఇక కుంభమేళ పాపాలు పాడైపోను ఇంతమంది చేసిర్రా పాపాలు అనేది కాదు పోతే మంచుకుంటుందో ఏమో ఆడికి పోతేనేమో పాపాలు పొద్దున లేస్తే నీ దండం పెడితే పుచ్చడు అబద్ధాలాయ మనిషి పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా అద్దు దప్పితే నీ సుద్దులేంచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము పరమాత్మను కొలుస్తాడు పొద్దుగా లేచి కానీ ఆడు రోజు పచ్చి అబద్ధాలే ఆడతాడు ఓ దేవుడా నేను నిజాయితీగా నీతిగా ఉన్నా ఎటువంటి అక్రమదారుల్లో పోతలేను మంది కొంపలు ముంచలేను నేను పుణ్యాత్ముని నేను ధర్మాత్ముని పుసుక్కున నేను మర్చిపోయి ఏమైనా చేసిన పాపాలు ఉంటే తొలగించు తండ్రి ఈ రకంగా ఇక ఈ మహాకుంభమేళ పోతే పాపాలు మొత్తం మనం చేసిన పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి అనేది ఉంది కాబట్టి మరి 2 కోట్ల మంది మహాస్నానం మహాకుంభమేళాలో మాఘ పూర్ణిమను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 2 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసిర్రు 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభలో చిట్ట చివరి అమృత్ స్నానఘట్టము మహాశివరాత్రి రోజున ఉంటుంది ఇంకా అసలైన కథ ముందరనే ఉందట సరే ఇక ఇది ఇట్లా ఉంది మేడారం జాతర కూడా సురువు అయింది మేడారం జాతర కూడా సమ్మక్క సారక్క ఇంకేముంది అమ్మో సోలో లైఫే సో బెటరు అంటే ఒంటరి జీవితమే ముద్దాట
నీ పాడైపోరు గారా. మరి ఈ సృష్టి ఎట్లా, ఈ మనుగడ ఎట్లా ముందు పడుతుంది, మరి జనాభా ఎట్లా పెరుగుతుంది. ఆడోళ్ళు కూడా మంచి నిర్ణయానికే వస్తురుగా కొంతమంది. ఓ నీ